కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు? అర్జున్ గురించే ఆలోచిస్తున్నాను లక్ష్మమ్మ. అర్జున్ గురించే అన్ని టెన్షన్స్. ఈ మధ్య అర్జున్ ప్రవర్తన చూస్తుంటే నాకు పాత అర్జునే గుర్తొస్తున్నాడు. మళ్ళీ ముందులాగా మారిపోతాడేమోనని భయం వేస్తుంది. ఉన్న ఆస్తంతా శిశిరకిచ్చి ఇప్పుడు ఆ మిస్టర్ బీని పట్టుకుని ఆస్తిని మళ్ళీ సంపాదించాం. మళ్ళీ మంచిగా బిజినెస్ చేసి మళ్ళీ సంపాదన చెయ్యాలని ఆశపడుతున్నాం. ఆస్తి పోయినప్పుడు అర్జున్ నాకు చేసిన సపోర్ట్ చూసి తను నాకు సపోర్ట్గా ఉంటే చాలు, పోగొట్టుకున్నదంతా మళ్ళీ సంపాదించొచ్చని అనుకున్నాను. కానీ ఇప్పుడు బిజినెస్ గురించి గాని ఫ్యూచర్ గురించి గాని అర్జున్ అసలు ఫోకస్ చేయడం లేదు. అసలు ఎందుకనే నాకు అర్థం కావడం లేదు. కాన్సంట్రేషన్ తగ్గింది, నిర్లక్ష్యం పెరిగింది. నేను అర్జున్ మీద పెట్టుకున్న నమ్మకం నెమ్మదిగా తగ్గిపోతుంది. నాకేం అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో అంతా అగమ్య గోచరంగా ఉంది. అసలు నేను యుద్ధంలో గెలుస్తానా లేక ఓడిపోతానా? ఏం అర్థం కావడం లేదు. ఈ సమాజంలో మనుషులకి మర్యాద గౌరవం ఇవ్వకపోయినా ఆ మనుషులకున్న ఆస్తులకి అంతస్తులకి విలువ గౌరవం ఇస్తారు. ఆస్తి తగ్గితే మర్యాద తగ్గుతుంది, అంతస్తు లేకపోతే గౌరవం పోతుంది. మా నాన్న అన్న నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కోల్పోయాను. మళ్ళీ పునర్నిర్మించే క్రమంలో పాత సామ్రాజ్యాన్ని మళ్ళీ సాధించగలను, నాశనం చేస్తాను. ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళు నిర్మించిన భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నా వల్ల అంతర్ధానం అవుతుందేమోనని భయమేస్తుంది. పాపం ఆవిడదేం చేయగలదు? వాళ్ళ వారసత్వపు ఆస్తిని, వ్యాపారాల్ని నిలబెట్టలేకపోయింది అని నలుగురు అనుకునేలా నా పరిస్థితి అయిపోయింది. దాన్ని మించిన అవమానం ఇంకే ఉంటుంది. అయినా ఆ అవమానం జరిగేది నాకు కాదు, మా నాన్నకి, మా అన్నకి. అమ్మా, నాకిలాంటి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోవాలో చెప్పేంత తెలివైన దానిని కాదు. కానీ మీరు ఎక్కువ భయపడుతున్నారేమో అనిపిస్తోంది. అయ్యగారి ఆవేశం తాత్కాలికమే కదా. అయ్యగారితో కూర్చుని మాట్లాడండి, పరిస్థితులు చక్కబడతాయి. నేను కూడా అదే ఆశతో ఇన్ని రోజులు ఉన్నాను. అర్జున్ అసలు పేషెన్స్తో మాట్లాడే పరిస్థితుల్లోనే లేడు కదా. నేనేం చేయాలి చెప్పు? దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి? నాకంటూ ఒక్క ముక్కు కూడా అర్థం కావడం లేదు. ఇది ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందో ఏం అర్థం కావడం లేదు. మీరెక్కువగా ఆలోచించకండమ్మా. ఆ దేవే మీ ఇంటి సమస్యల్ని పరిష్కరించడానికి మీ వెనక ఉంటుంది. ఆ దేవి ఎప్పుడూ మీ చెయ్యి వదిలిపెట్టదు. కాఫీ చల్లారిపోయినట్టుంది, మళ్ళీ చేసి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ పూజ. ఇట్స్ ఓకే. నువ్వెక్కడ నన్ను శిశిర కాదు అంటావో అని భయం వేసింది. ఎలాగైతేనే నన్ను కాపాడావు. భలే భయపడ్డావు కదా. నన్ను శిశిర కాదన్నావు కదా. ఒక క్షణం నా గుండె ఆగి కట్టుకున్నట్టు అయింది. కావాలని అలా చెప్పాను. వాళ్ళని ముందు సంతోషపడేలాగా చేసి ఆ తర్వాత షాక్ ఇద్దామని అలా చేశాను. ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళేమో గాని నేను భయపడి చచ్చాను. సరే, నేనిక బయలుదేరుతాను. అలాగే, ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయి. మధ్య అర్జున్
ఎందుకో ఈ దిండు పట్టుకుని పడుకుంటున్నాడు. భవానీ కన్నా ఈ దిండు మీదే ఎక్కువ అటాచ్మెంట్ చూపిస్తున్నాడు. దీని వెనుక ఏదైనా కథ ఉందా? అసలు ఎందుకు అర్జున్ ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేడు. సంథింగ్ ఇస్ రాంగ్. తనేదైనా సమస్యలో ఉన్నాడా, లేదా ఏదైనా తప్పు చేశాడా? ఏదైనా అనుకోని సంఘటన జరిగి చెప్పలేకపోతున్నాడా? తనలో తనే మదన పడుతున్నాడా? ఏదైనా సమస్యలో ఇరుక్కొని అది బయటపడకుండా తన మీద కోపం చూపించి తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది? ఈరోజు కాకపోయినా రేపైనా నిజం బయటకు వస్తుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. నేను ఇక్కడ పడుకోవడం కూడా తప్పేనా? నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఈ మంచం మీద కూడా పడుకోను. అదేం లేదు అర్జున్. మరెందుకు? నేనేదో నీ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్టు అలా చూస్తున్నావు. ఏదైనా సమస్య ఉందా? ఏం లేదు. చూడు, నన్ను అలా నేరస్తుల్లా చూడడం మానే. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందులు నీకే కాదు, మాకు ఉంటాయి. ఆలోచించు. శివగామి, అర్థం చేసుకోవాల్సింది నువ్వు. నేనేం చెప్పడం లేదంటే ఎందుకు చెప్పడం లేదో అర్థం చేసుకోవాలి. సరే, అర్థం చేసుకున్నాను. నీకెప్పుడు నిజం చెప్పాలనిపిస్తే, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడు. నైంటీ 99% మాట్లాడడం, ప్రవర్తన, యాటిట్యూడ్, పద్ధతి అన్ని శిశిరలాగే ఉన్నాయి. అయినా తను శిశిర కాదు. అసలు ఇంతలా తయారు చేసి ఇక్కడికి పంపింది ఎవరబ్బా? ఎంతో ట్రైనింగ్ ఇచ్చుంటారు, బాగానే ప్రిపేర్ చేసుంటారు. ఏం చేసినా మాయలా అనిపిస్తుంది. ఎన్ని రకాలుగా ప్రూవ్ చేయాలని చూసినా ఎక్కడా దొరకడం లేదు. మేం ప్రూవ్ చేసేసాం అనుకుంటాం, కానీ అదంతా తుస్సుమంటుంది.